గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ సివి శేషాద్రినాథ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. నిన్న జరిగిన నీట్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొద్దిగా కాన్సెప్షువల్ వైజ్గా కొద్దిగా టఫ్గా అనిపించింది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిన్న మాకు స్టూడెంట్స్ వచ్చి మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కాన్సెప్షువల్ క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయినట్టుగా చెప్పారు. ఒకసారి పేపరు టాపిక్ వైజ్ ఇయర్ వైజ్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 19 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ 31 క్వశ్చన్స్ దాకా అడిగారు. అంటే 40% ఇన్ ఫస్ట్ ఇయర్, 60% ఫ్రమ్ సెకండ్ ఇయర్. ఆ సెకండ్ ఇయర్లో కూడా ఒక టాపిక్ రేడియో యాక్టివిటీ అనే టాపిక్లో ఒక క్వశ్చన్ అడిగారు. అకార్డింగ్ టు ఎన్టీఏ ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్ సిలబస్లో అది డిలీటెడ్ టాపిక్ కింద ఉన్నది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో రొటేటింగ్ మోషన్ చాప్టర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటింగ్ మోషన్ చాప్టర్లో రోలింగ్ మోషన్ అనే టాపిక్ కూడా మనకు డిలీటెడ్ టాపిక్స్లో ఉన్నది. దాంట్లో కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రాబబ్లీ ఆ 2 క్వశ్చన్స్ డిలీట్ అవ్వచ్చు అనుకుంటున్నాం. బట్ ఓవరాల్గా పేపర్ ఫ్రేమింగ్ కానీ, వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ కానీ చాలా నీట్గా అడిగారు. అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే స్టూడెంట్ ఈస్ సేఫ్ యాజ్ వెల్ యాజ్ కంఫర్టబుల్. బట్ వేరే కాన్సెప్చువల్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి అంత ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా లేదు. అన్లెస్ అంటే ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్నటువంటి సమ్మరీ కానివ్వండి, సినాప్సిస్ కానివ్వండి, బట్ కరెక్ట్గా చదివి ఉండే దెన్ ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ద కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. సో ఇది నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్. ఇప్పుడు సారు తిరుమలరావు గారు సార్ కూడా అనాలిసిస్ టాపిక్ వైజ్ చెప్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, మా నేమ్ ఇస్ తిరుమలరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎటికల్ నీట్ 2024 కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ ఏ చాలా మంచి హ్యాపీనెస్ని మాకు మిగిల్చింది ఈ 24 రిజల్ట్. ఎందుకంటే నిన్న మా దగ్గరకు వచ్చిన పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే, కంపేర్డ్గా ప్రీవియస్ ఇయర్స్ నీట్ పేపర్కి ఈ ఇయర్ నీట్ పేపర్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు ఫిజిక్స్ డిఫికల్టీ లెవెల్ పెరిగింది, డిఫికల్ట్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. అంటే ప్లస్ క్వశ్చన్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎందుకంటే మ్యాచింగ్ క్వశ్చన్స్ 3 or 4 మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చాయి, స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే అసర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, న్యూమరికల్ క్వశ్చన్స్. ఎలాగో మన ఫిజిక్స్లో న్యూమరికల్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇట్లా ఆల్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్, గ్రాఫికల్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు. అఫ్కోర్స్ సింపుల్ గ్రాఫ్స్ అయినప్పటికీ కూడా అంటే క్వశ్చన్ పేపర్ మిక్స్ ఆఫ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా అనిపించేది. అదే ప్రీవియస్ పేపర్ కనుక మనం చూసినట్లయితే ఓన్లీ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ, థియరీ క్వశ్చన్స్ తక్కువ ఉండేటటువంటి. కానీ ఇప్పుడు ఆల్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ రావడం అనేది మనం గమనించాలి ఈ పేపర్లో. అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ గైడ్ లైన్స్ ప్రకారమే పేపర్ సెట్ చేశారు. అయితే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, అవుట్ ఆఫ్ సిలబస్ అని మనం ఏదైతే అనుకున్నామో, అంటే మనకి ఇచ్చినటువంటి సర్క్యులర్స్లో వచ్చినటువంటి దాని ప్రకారం రేడియో యాక్టివిటీ అనేది అవుట్ ఆఫ్ సిలబస్. దాని నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అట్లాగే రోలింగ్ మోషన్, ప్యూర్ రోలింగ్, ఆ రోలింగ్ మోషన్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇవి 2 అవుట్ ఆఫ్ సిలబస్. అఫ్కోర్స్ ఆ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్, యావరేజ్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయవలసింది. కానీ అవి మనకి ఎన్సీఆర్టీ ప్రకారం సిలబస్లో లేనటువంటి క్వశ్చన్స్. ఇవి తప్ప మిగిలినటువంటి క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. స్టూడెంట్ డిఫికల్ట్గా అంటే స్టూడెంట్ కన్ఫ్యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఎందుకంటే థర్మోడైనమిక్స్లో ఒక గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ వర్క్ డన్ అడిగినప్పుడు జనరల్గా మనం పీవీ గ్రాఫ్ చూడగానే టోటల్ ఏరియా కనిపెట్టేశారు. టోటల్ ఏరియా ఇవ్వకుండా వాడు ఓన్లీ ఒక ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి వర్క్ డన్ ఏంటి అని అడిగారు. దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆన్సర్. ఆ క్వశ్చన్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. లేకపోతే ఆప్టిక్స్లో క్వశ్చన్, ప్రిజమ్ రిలేటెడ్ క్వశ్చన్ చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ అది.
ఎందుకంటే రే ఈస్ ప్యారలల్ టు ద బేస్ ఆఫ్ ద ప్రిజం అనుకున్నప్పుడు అది ఈక్వలేటరల్ ప్రిజం అయితే రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇది ఇక్కడ రైట్ యాంగిల్ ప్రిజం ఇచ్చారు. సో ఆ యాంగిల్స్ వేరియేషన్ ఉండటం అనేది స్టూడెంట్ గమనించి ఆన్సర్ చేస్తే అంటే నిజంగా ఒక మెరిట్ స్టూడెంట్ని ఫిల్టర్ చేయడానికి అటువంటి క్వశ్చన్స్ బాగా హెల్ప్ అవుతాయి అనేది నా అబ్జర్వేషన్. ఇక ఎలక్ట్రోస్టాటిక్స్లో క్వశ్చన్స్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ యాక్సియల్ లైన్ ఈజ్ 1/4πε0 into 2p/d³ అని ఉంటుంది. బట్ పొటెన్షియల్ ఇస్తూ పొటెన్షియల్కి ఈక్వేషన్ ఇచ్చి అటు 2p/r² అనే బిట్ ఇచ్చాడు. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీయా పొటెన్షియల్ క్లియర్గా కనుక స్టూడెంట్ తెలియకపోతే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ రాంగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇకపోతే ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఒకటి కొంచెం ఎక్కువ మంది అంటే ఎన్సీఆర్టీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అది ఏమిటంటే ఆటమ్స్ ఆఫ్ ది ఆల్ ద ఎలిమెంట్స్ స్టేబుల్ అండ్ ఎమిట్స్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ స్టేబుల్ అని ఇచ్చాడు. ఆటమ్స్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ స్టేబుల్ బట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్. మరి దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇస్తారు అనేది మనం ఫైనల్కి వరకు వెయిట్ చేయాలి. అది కొంచెం అంటే ఎన్సీఆర్టీ ప్రకారం చూస్తే మోస్ట్ అప్రోప్రియేట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్గా ఇచ్చినట్టుగా ఉంది. బట్ దాన్ని కొంచెం టెక్నికల్గా కనుక మనం చూసినట్లయితే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్, అఫ్ కోర్స్ దే ఆర్ గివింగ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, అది కరెక్ట్ అవుతుంది. అట్లా ఆ క్వశ్చన్ కొంచెం ఆన్సర్లో కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. అది ఫైనల్కి వచ్చే వరకు చూడాలి. మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. పోతే మనకి అసలు అంటే టాపిక్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి టాపిక్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో నుంచి సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వలేదు, అదొకటి. సెకండ్ ఇయర్ టాపిక్స్లో ఫస్ట్ ఇయర్లోనే ఇంకోటి ఫ్లూయిడ్స్ నుంచి కొంచెం అంటే సర్ఫేస్ టెన్షన్ నుంచి అడిగారు కానీ బెర్నౌలీ థియరమ్ కానీ లేదా రియల్ ఫ్లూయిడ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమీ రాలేదు. ఎక్సెప్ట్ దట్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూనే వెళ్ళారు. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్లో దాదాపు 60% వరకు సెకండ్ ఇయర్ సిలబస్, 40% వరకు ఫస్ట్ ఇయర్ సిలబస్, అంటే ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్కి వెయిటేజ్ ఇస్తూ గ్రాఫికల్ అనాలిసిస్ తోటి చక్కగా బ్యూటిఫుల్గా ఒక మెరిట్ స్టూడెంట్కి యావరేజ్ స్టూడెంట్కి మధ్య డిఫరెన్స్ని ఈజీగా అసెస్ చేసే విధంగా ఫిజిక్స్ పేపర్ సెట్ చేయడం జరిగింది. ఆ పేపర్ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఆన్సర్ చేశారు. మనకి హైయెస్ట్ మార్క్ వచ్చేసి వశిష్ఠలో ఫిజిక్స్లో 175 స్కోర్ చేస్తుంది. 705 అనేది టోటల్ మార్క్. దట్ ఈస్ బూస్టింగ్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ.